సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ కమిటీ అధికారులు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయిపోయి రేపు ఎల్లుండి జరగబోతున్న కార్యక్రమానికి సంబంధించి కూడా ఈసారి ఆలయ కమిటీ సభ్యులు అదేవిధంగా పోలీసులు కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులతో పాటు బోనం ఎత్తుకొని వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సపరేట్గా 2 క్యూ లైన్లు కూడా బోనం ఎత్తుకునే వారికి మాత్రమే అనుమతిస్తాం. వీరితో పాటు సామాన్య భక్తులతో పాటు కూడా ఆలయ కమిటీ పాసులు జారీ చేసిన వారికి సంబంధించి కూడా 2 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయానికి కుడి ఎడం వైపులో కూడా ఈసారి చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. సామాన్య భక్తులకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు రాకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా చెప్పిన నేపథ్యంలో ఆలయానికి ఎగ్జిట్తో పాటు ఎంట్రన్స్ సంబంధించిన గేట్లకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రతి క్యూ లైన్లో కూడా ఎమర్జెన్సీగా భక్తులకి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు సంబంధించి కూడా తొందరగా క్యూ లైన్ నుంచి బయటకు వచ్చే విధంగా ప్రతి 15 ఫీట్లకు సంబంధించి కూడా క్యూ లైన్లలో ఎమర్జెన్సీ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా భక్తుల తాకిడి ఇటు లష్కర్ బోనాలకు సంబంధించి ఉజ్జయిని మహంకాళిని దర్శించుకొని వస్తారు. ఎందుకంటే రేపు కొంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి చుట్టుపక్కల ఉండే భక్తులంతా కూడా ముందే వస్తున్నారు. ఈసారిగా బందోబస్తు సంబంధించి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు తలెత్తకుండా కూడా 100 సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఆలయ పరిసర ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఇక 1500 మంది పోలీసులు బందోబస్తు ఉంటుంది. ఇక వీటితో పాటు ఎందుకంటే పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా మహంకాళి టెంపుల్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు ఉండబోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా భక్తులు కార్లని పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద కొంత భక్తుల తాకిడి కావచ్చు, ప్రోటోకాల్ అంశానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈసారి వీఐపీలతో పాటు ఇటు గవర్నర్తో పాటు కేంద్ర మంత్రులు సీఎం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ అంశానికి సంబంధించి ప్రోటోకాల్ ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు వచ్చినప్పుడు వీఐపీలకు వచ్చినప్పుడు కూడా సాధారణ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటూ పోలీస్ శాఖ చెప్తూ చూడాల్సి ఉంటుంది. రేపు బోనా సంబంధించి ఎల్లుండి రంగం అదేవిధంగా అంబారి ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటూ ఇటు ఆలయ కమిటీ పోలీసు చెప్తున్న నేపథ్యంలో రేపు తెల్లవారుజాము నుంచి కూడా బోనాలు ప్రారంభం కాబోతాయి. తెల్లవారు నుంచి కూడా పెద్ద సంఖ్యలో తొలి బోనం సమర్పించేందుకు భక్తులంతా కూడా పోటీ పడతారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో గత ఏడాది శివసత్తులతో పాటు జోగినీలు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. వారితో పాటు కొంతమంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం 5గురిని మాత్రమే అనుమతిస్తామంటూ ఇప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యంలో శివసత్తులకు సంబంధించి కావచ్చు, జోగినీలకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతాయా లేదనేది మాత్రం ప్రస్తుతానికైతే మనం చూడాలి. ప్రస్తుతానికి ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా బోనాల సందడి వాతావరణం నెలకొన్నట్టుగా చెప్పుకోవచ్చు. నిన్న భక్తుల తాకిడి కొంత పెరిగింది. ఈరోజు వర్షం పడుతుండటంతో కొంత సాధారణ భక్తులు చుట్టుపక్కల ఉండే భక్తులు మాత్రమే అమ్మవారి దర్శించుకొస్తారు. రేపు ఉదయం కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులంతా కూడా పోలీసులకి సహకరించాలి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఉజ్జయిని మహంకాళి బోనాలను కూడా విజయవంతం చేసేందుకు సహకరించాలంటూ పోలీస్ శాఖ చెప్తున్నారు. కత్తుల రాజుతో కలిసి కిరణ్, ఎన్టీవీ, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వద్ద నుంచి.